అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న కాకతీయ యూనివర్సిటీలో ఒక సంఘటన జరిగింది. భారత రాజ్యాంగం మనందరికీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించింది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛను భంగపరిచే విధంగా ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా మరి నిన్నటి సమావేశం పైన కొంతమంది దాడి చేయడం, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం చూస్తూ ఉంటే రాబోయే రోజులు ఎంత భయంకరంగా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను ప్రజాస్వామ్యవాదులను, మేధావులను కోరుతున్నాను. నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు అంతం పలకాలి అంటే అది ఒక్క సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్ చౌరస్తాలో, ఆ ఇరుకు చౌరస్తాలో ఒక రోడ్ షో పెట్టారు. ఆ రోడ్ షోకు ఒక 6-7 మంది 8,000 మంది వచ్చినట్టున్నారు. జిల్లా వ్యాప్తంగా తరలించారు అన్ని నియోజకవర్గాల నుంచి. దానికే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరిని టార్గెట్గా చేసి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి మోసగాడు అని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్. అసలు మోసగాడు కేసీఆర్. ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ వనరులను దోచుకున్నది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపైన ఈరోజు అవినీతి ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నడపవలసిన ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం అధికారాన్ని కేంద్రీకృతం చేసి ఎవరికి ఏ రకమైన భాగస్వామ్యం లేకుండా ఒంటెత్తు పోకడులతో తెలంగాణను ఆగం పట్టించింది కేసీఆర్. వరంగల్ జిల్లాకు ఏది ఇచ్చిన దాఖలు లేకపోగా కనీసం నిధులు అధికారంలో ఉన్నాం, 10 ఏళ్ళు ఉన్నాం, కిషన్ రెడ్డి గారు కానీ ఇక్కడ నాయకులు కానీ ఏదైనా తీసుకొద్దామని ప్రయత్నం చేయకపోగా ఉన్నాయి తరలిపోతుంటే కూడా పట్టించుకునే నాదులు లేడు, వాళ్ళ దాంట్లో లేడు, ఏ నాయకుడు కూడా లేడు. ఇలా కాజీపేట లింకులు కానివ్వండి, ఏది కానీ మీరు తీసుకురావటం అనేది వదిలిపెట్టండి. నిరాహార దీక్ష చేస్తే వచ్చి నిమ్మరసం తాపియపోయటం, ఓ టెంట్ కింద 4 నిమిషాలు కూర్చొని పోయారు. కానీ బీజేపీ వాళ్ళు ఏ రోజు కూడా తీసుకొచ్చి మేము తీసుకొచ్చినామని గర్వంగా చెప్పుకునే దాఖలు లేవు. కబ్జా పెట్టిన దాంట్లో ఇదే బీజేపీ వాళ్ళు ధర్నా చేసిండు. అరుణ్ రమేష్ గారి ఇంటి ఆఫీస్ కాడకు రోడ్డు కబ్జా పెట్టిందని, అక్కడ ఇది లేదు, వాళ్ళు వేయాలి ఓట్లు వేయమని చెప్పి అడుగుతుంటే మరి ఎక్కడ ఎవరికి చేయాలి? ముఖ్యంగా వరంగల్ జిల్లా పట్టణ ప్రజలకు, వరంగల్ పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. ఇవాళ నిల్చున్న ముగ్గుర్లలో ఎవరు నిజాయితీ పరులు, ఎవరి మీద ఎలిగేషన్స్ లేవు, కరప్ట్ ఎలిగేషన్స్ కానీ ఏవి లేవు, మీరు ముఖ్యంగా గమనించండి. రాముని పేరు చెప్పో, లేకపోతే ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టో, లేకపోతే అవకాశవాదనాల కోసం కులాలను మతాలను అడ్డం పెట్టుకోనో ఓట్లు అడిగే వాళ్ళని రానివ్వకండి. వరంగల్ జిల్లా గత 10 ఏళ్ళు వీళ్ళు చేయలేనిది 4 నెలల్లో ఏ విధంగా చేసుకుంటూ పోతున్నామో ఐక్యంగా ఎమ్మెల్యేలు అందరం కలిసి వరంగల్ జిల్లా భవిష్యత్తుని 20 ఏళ్ళు వెనుకబడ్డ దాన్ని 30 ఏళ్ళు ముందుకు తీసుకుపోయటానికి ముఖ్యమంత్రి గారి దగ్గర మేము అందరం కలిసి వారిని చేయాలి అడగటం జరిగింది. ప్రత్యేక దృష్టి పెట్టండి అని, దత్తకు తీసుకోమని చెప్పి అడగటం జరిగింది. దానికి మొన్న
ప్రజల సమక్షంలో సుమారు 75 నుంచి 80 వేల మంది సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందించి మేము అడిగిన వాటన్నిటికీ రియాక్ట్ అయిందో మీరు అందరూ చూసిండ్రు, ప్రజలు కూడా చూసిండ్రు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.